ఈరోజు వాలిడేషన్ గురించి చెప్తాను కదా. ఓకే, సేల్స్ ఫోర్స్ వాలిడేషన్ టూ టైప్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ ఉంటాయి. ఒకటి కస్టమ్ వాలిడేషన్, రెండు స్టాండర్డ్ వాలిడేషన్. స్టాండర్డ్ వాలిడేషన్ బట్టే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఏదైతే వాలిడేషన్ చెక్ చేస్తుందో అది స్టాండర్డ్ వాలిడేషన్. అంటే మనం ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ ఈమెయిల్ తీసుకుంటే ఆ ఫీల్డ్ లో మనం డేటా ఇచ్చినప్పుడు ఈమెయిల్ ఫార్మాట్ లో డేటా లేకపోతే సేల్స్ ఫోర్స్ త్రో చేస్తుంది ఎర్రర్ని. అది ఆల్రెడీ మీరు చూసారు. షో యూ. ఇది ఎంప్లాయీ ట్యాబ్ లో మనం ఎంప్లాయీ ట్యాబ్ క్రియేట్ చేసాం కదా. ఈ టేబుల్లో ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ తీసుకున్నాం మనం. ఈ ఈమెయిల్ ఫీల్డ్ కి మనం వాలిడేషన్ ఏం రాయలేదు. బై డిఫాల్ట్ వాడి ఈమెయిల్ కి వాలిడేషన్ ఇచ్చాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్, ఈ మ్యాండేటరీ ఫీల్డ్ టైప్ లో పర్మనెంట్ పెట్టేసి నేను ఈమెయిల్ ఏమో డేట్ ఒకటి మ్యాండేటరీ కదా అట్లా, ఇది ఒకటి డేట్ ఇవ్వండి, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇవ్వండి. ఈమెయిల్ నేను జస్ట్ నార్మల్గా ఏదో ఒక టెస్ట్ ఇస్తా, ఇచ్చి సేవ్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఈ ఎర్రర్ మెసేజ్ త్రో చేసినప్పుడు ఏమంటే ఈ ఈమెయిల్ కి స్టాండర్డ్ వాల్యుయేషన్ వర్క్ అవుతుంది. ఓకే, స్టాండర్డ్ వాల్యుయేషన్ వర్క్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని ఈమెయిల్ ఫార్మాట్ లో ఇస్తే abc@gmail.com ఇస్తే మనకి ఎలాంటి ఎర్రర్ త్రో చేయదు. మళ్ళీ ఎక్కువ పెట్టారు ఇది. సేవ్ అయిపోయింది రికార్డు. అంటే ఇక్కడ ఈమెయిల్ కి ఈ ఫార్మాట్ ఇస్తేనే ఈ ఫీల్డ్ తీసుకుంటుంది. అంటే ఇలాంటి ఒక స్టాండర్డ్ వాలిడేషన్ అనేది సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టేశాడు. అంటే మనం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫీల్డ్ కి వాల్యూ మనం ఏది నచ్చితే అది పాస్ చేయడానికి అవ్వదు. దానికి ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో మాత్రం మనం వాల్యూ ఇచ్చినప్పుడే దాన్ని తీసుకొని సేవ్ చేస్తుంది. లేకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్ వాలిడేషన్. సో ఇట్లానే మనం కూడా వాలిడేషన్ రాయాలి కొన్ని ఫీల్డ్స్ మీద అనుకున్నప్పుడు వాటిని కస్టమ్ వాలిడేషన్స్ అంటాం మనం. ఓకే, అయితే వాలిడేషన్ రూల్స్ ఎందుకు అని అంటే మనం డేటా ఎంటర్ చేసినప్పుడు అక్యురేట్ డేటా కావాలి అనుకున్నప్పుడు వాలిడేషన్ రూల్స్ వాడతారు అన్నమాట. అంటే అక్యురేషన్ డేటా అంటే ఒక ఫార్మాట్ లో ఒక పద్ధతి ప్రకారం డేటా ఉండేదే యాక్యురేట్ డేటా. ఏది పడితే అది ఏ ఫీల్డ్ ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ కి ఏ డేటా పడితే ఆ డేటా ఇచ్చేసి తర్వాత జంక్ డేటా వెళ్ళిపోయి బల్క్ డేటా స్టోర్ అయిపోతుంది. కానీ దానివల్ల మనకి యాక్యురేట్ డేటా అనేది డేటాబేస్ లో ఉండదు. సో అంటే ఒక యాక్యురేట్ డేటాని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాలిడేషన్ యూస్ చేసి కొన్నిటిని మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను ఎడిట్ చేసి ఫోన్ నెంబర్ కి టెక్స్ట్ ఇస్తా. ఫోన్ నెంబర్ టెక్స్ట్ కూడా తీసుకుంటుంది. కానీ ఇక్కడ మన ఫోన్ నెంబర్ టెక్స్ట్ అనేది తీసుకోకూడదు. అసలు దీని డేటా టైప్ ఫస్ట్ చూసుకోవాలి మనం. ఫోనే అయి ఉంటది కానీ అయినా టెక్స్ట్ తీసుకుంటుంది చూసారా.
ఇప్పుడు మనం ఈ ఫోన్ నెంబర్లో మనం వాలిడేషన్ రూల్ రాయాలి. ఏంటి, టెక్స్ట్ ఇస్తే తీసుకోకుండా ఓన్లీ నెంబర్ని మాత్రం ఎలా చేసినట్టు మనం వాలిడేషన్ రూల్ అనేది రాయాలి. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఏ ఆబ్జెక్ట్లో అయితే ఏ ఫీల్డ్కి అయితే ఏ ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ ఫీల్డ్ మీద వాలిడేషన్ రాస్తాం, ఏ ఆబ్జెక్ట్లో అయితే ఏ ఫీల్డ్ మీద మనం వాలిడేషన్ రాయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన సైడ్న ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, పేజ్ లేఅవుట్ ఇలా ఉన్నాయో ఇక్కడ వాలిడేషన్ రూల్స్ అని కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వాలిడేషన్ రూల్ అని ఉంది. ఇక్కడ వాలిడేషన్ రూల్ అని ఉన్నప్పుడు ఈ వాలిడేషన్ రూల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తది. సో ఇక్కడ మనం ఇంతవరకు ఒకటి కూడా వాలిడేషన్ రూల్ రాయలేదు కాబట్టి ఏమి లేవు. ఒకవేళ రాసి ఉంటే ఈ కిందన వచ్చేవి. సో అందుకు న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ రూల్ నేమ్ ఏంటి, ఫోన్ నంబర్ ఫోన్ వాలిడేషన్ అని రాద్దాం. రూల్ ఫోన్ నంబర్ షుడ్ బి నంబర్. ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ బాక్స్ అయితే ఏది ఉందో ఇక్కడ మనం వాలిడేషన్ రూల్ ఫార్ములా రాయాలి. ఓకే, ఇక్కడ వాలిడేషన్ రూల్ ఫార్ములా రాయాలంటే దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ చూసారా, ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకుంటూ రాయాలి. ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ లో మనం డేట్ అండ్ టైం అయితే దానికి సంబంధించిన ఫంక్షన్స్ వస్తాయి. ఓకే, చూడండి, డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసినప్పుడు యాడ్ మంత్స్, డేట్ వాల్యూ, డేట్ టైం వాల్యూ, డే, అవర్, మిల్లీ సెకండ్స్, మంత్, నౌ, సెకండ్, టైము ఇవన్నీ వస్తాయి. అట్లానే లాజికల్ తీసుకుంటే ఇఫ్, ఈజ్ నల్, ఈజ్ నెంబర్, నాట్, నల్ వాల్యూ, ఆర్, నెక్స్ట్, అండ్, బ్లాంక్ వాల్యూ, కేసు, ఇఫ్, ఈజ్ బ్లాంక్, ఈజ్ క్లోజ్ అని ఉన్నాయి. అట్లానే ఇక్కడ మ్యాథ్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఒక నెంబర్ ఒక టెక్స్ట్ ఉందనుకో, టెక్స్ట్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే బిగిన్స్ అంటే ఈ వాల్యూ ఈ వర్డ్తో బిగిన్ అవ్వాలి, లేదంటే కంటైన్స్ ఈ వర్డ్ ఉండాలి, ఫైండ్ ఇలా ఆ వర్డ్ ఉందా లేదని ఫైండ్ చేయడం ఇవన్నీ. ఇంకేమన్నా అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీస్, అడ్వాన్స్ అనగా ఉన్నప్పుడు ఈ చేంజ్లు, వీలుకప్, రిజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి లాజికల్ ఫంక్షన్స్ చూసుకుంటే ఇఫ్ అనేది ఉంది. ఇఫ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ సింటాక్స్ వస్తుంది. ఇన్సెట్ ద సెలెక్టెడ్ ఫంక్షన్ అన్నాం అనుకోండి, అంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ సెలెక్ట్ చేసామో అది ఇన్సెట్ ద సెలెక్ట్ ఫంక్షన్ క్లిక్ చేస్తే దాని యొక్క సింటాక్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, కనబడుతుందా లేకపోతే జూమ్ చేయాలా? ఓకే ఓకే కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇఫ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసి ఇన్సెట్ ద సెలెక్ట్ ఫంక్షన్ అన్నాను. అనగానే ఇక్కడ ఏమొచ్చింది, ఇఫ్ లాజిక్ టెస్ట్ వాల్యూ ఆఫ్ ట్రూ, వాల్యూ ఆఫ్ ఫాల్స్ అని ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వాలిడేషన్ రూల్ రాసినప్పుడు ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఇక్కడ ఏదైతే ఫార్ములా రాస్తామో ఈ ఫార్ములా అనేది ఫస్ట్ ఇక్కడ మనం రాసిన ఫార్ములా లాజికల్ టెస్ట్ ఏదైతే లాజిక్ ని చెక్ చేస్తామో అది ఆ లాజికల్ టెస్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూపిస్తుంది మనకి. రైట్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలుస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలిసినప్పుడు అది ట్రూ అయితే వాలిడేషన్ రూల్ అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఫాల్స్ అయితే వాలిడేషన్ రూల్ అనేది ఎర్రర్ చెక్ చేయదు. అంటే వాలిడేషన్ చెక్ చేసి ఫాల్స్ అయిందనుకో అప్పుడు సేవ్ అయిపోద్ది రికార్డు. ఎప్పుడైతే ట్రూ అయిందో అప్పుడే మనకి వాల్యూని మనం ఏదైతే ఎర్రర్ మెసేజ్ రాస్తామో అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రూ అవ్వాలంటే ఏంటి, ఫోన్ నెంబర్ ట్రూ అవ్వాలంటే ఏమాలి, ఫోన్ నెంబర్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తే మనకి ఎర్రర్ రావాలి.
అంటే మనం టెక్స్ట్ ఎంటర్ చేయగానే అది ఎర్రర్ చూపించాలి. అప్పుడు ట్రూ. అదే టెక్స్ట్ కాకుండా నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ లాజికల్ టెస్ట్ అనేది ఫాల్స్ అవుతది. ఆ ఫాల్స్ అయినప్పుడు మనకి ఎర్రర్ చూపించకూడదు. ఓకే. అది మాత్రం నీట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నంబర్ సెలెక్ట్ చేశాను నేను. నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇలాగొచ్చింది. అంటే ఇక్కడ చూడండి. లాజికల్ టెస్ట్ అయినప్పుడు మనం ఏమివ్వాలి? మన ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఫీల్డ్ నేమ్ ఇక్కడ ఇచ్చి ఫీల్డ్ నేమ్ ఇక్కడ ఇన్సెర్ట్ ఫీల్డ్స్ అని ఉన్నాయి చూసారా? ఇన్సెర్ట్ ఫీల్డ్స్‌లోకెళ్ళి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ మీద ఉన్నాం? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మీద ఉన్నాం. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లోని ఫీల్డ్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఇక్కడ చూడండి. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యింది. ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లోని ఫీల్డ్స్ అన్నీ వస్తాయి ఇక్కడికి. సో, ఇక్కడ మనకి ఏ ఫీల్డ్ మీద ఆ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫోను. ఫోన్ అనగానే ఇలా వస్తది. ఇన్సెర్ట్. ఇన్సెర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోనొచ్చింది. దీన్ని కట్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే. ఇప్పుడేంటి ఇది ఈ టెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది నేను ఎర్రర్ మెసేజ్ ఇక్కడ రాశాను. నేనేం చేశానంటే ఇక్కడ ఫోన్ నంబర్ కాబట్టి ఇఫ్ కండిషన్ రాయకుండా మనకి ఈజ్ నంబర్ అనేది ఫోన్ టెక్స్ట్ అయితే మెసేజ్ రావాలని చెప్పేసి నేను ఇక్కడ ఫార్ములా రాశాను దీనికి. సో, ఆ ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ చెక్ సింటాక్స్ అని ఉంటది. చెక్ సింటాక్స్ క్లిక్ చేస్తే మనకి ఏమైనా ఫార్ములాలో తప్పుంటే ఎర్రర్స్ వస్తాయి. లేదంటే నో ఎర్రర్స్ ఫౌండ్ అని వస్తది. నో ఎర్రర్స్ అని ఫౌండ్ వస్తేనే మనం రాసిన ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత ఎర్రర్ మెసేజ్. మనం ఏ ఎర్రర్ మెసేజ్ అయితే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో, ఆ ఎర్రర్ మెసేజ్ ఈ ఎర్రర్ మెసేజ్ బాక్స్‌లో రాయాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో, ఇంకొకటేంటంటే మనకు ఆ ఎర్రర్ మెసేజ్ అనేది ఎక్కడ డిస్‌ప్లే చేయాలి? టాప్ ఆఫ్ ద పేజ్‌లోనా? లేకపోతే ఏ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనం వాలిడేషన్ రూల్ రాస్తామో ఆ ఫీల్డ్‌లోనా అనేది రాసుకోవచ్చు. సో, టాప్ ఆఫ్ ది పేజ్ అయితే ఇక్కడ ఈ రేడియో బటన్ వదిలేయొచ్చు. కానీ ఆ పేజ్‌లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్ మీద కొన్ని వాలిడేషన్స్ ఉంటాయి. సో, మనం టాప్‌లో రాసామనుకోండి, ఏ ఫీల్డ్ వాలిడేషనో తెలీదు. అందుకే ఫీల్డ్ దగ్గర పెట్టాలి. ఈ ఫీల్డ్ దగ్గర పెట్టినప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ చూపిస్తది. మనం రాసిన దేని మీద రాసాము? ఫోన్ మీద రాసాం కాబట్టి ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. ఇంకోటేంటి, ఎప్పుడైనా మనం రాసిన వాలిడేషన్ రూల్ యాక్టివా, ఇనాక్టివ్‌గా చూడాలి. ఇప్పుడు యాక్టివ్ చెక్ బాక్స్ ఉంది. యాక్టివ్ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఉంటే, అప్పుడు మన వాలిడేషన్ రూల్ యాక్టివ్‌లో ఉన్నట్టు. ఒకవేళ ఇది అన్‌చెక్ ఉందనుకోండి, అప్పుడు మన వాలిడేషన్ రూల్ వర్క్ అవ్వదు. ఎందుకంటే అన్‌చెక్ ఉంటే వాలిడేషన్ అనేది ఇనాక్టివ్‌లో ఉన్నట్లు. ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇది మనం వాలిడేషన్ రూల్ రాసినప్పుడే అక్కడ చెక్ బాక్స్ బై డిఫాల్ట్ చెక్ అయ్యి వస్తది. అది ఏం ప్రాబ్లమ్ లేదు. లేదనుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే టెస్ట్ ఈఎంపీ1 ఇండియా ఏపీ
ఓకే. రివర్స్‌లో వచ్చింది ఇది. టెక్స్ట్ రాస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అది సేవ్ అయిపోతుంది. నంబర్ రాస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. కానీ మనకేంటి టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఎర్రర్ చూపించాలి. నంబర్ ఎంటర్ చేస్తే సేవ్ అయిపోవాల. కదా! అంటే మన వాలిడేషన్ రూల్ కరెక్ట్‌గా రాయలేదు. సో, మళ్ళీ ఎళ్దాం. ఇదే కదా! ఎడిట్ చేసి చూసారా? నేను రాసిన వాలిడేషన్ ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ ఏదైతే ఫార్మ్‌లో రాసానో అది తప్పుంది. తప్పుంది కాబట్టి మనకిక్కడ ఇన్‌కరెక్ట్ ఎర్రర్ అని ఇన్‌కరెక్ట్ సింటాక్స్ అని వచ్చింది. ఇన్‌కరెక్ట్ పారామీటర్ టైప్ అని.
హలో హలో ఒక్క నిమిషం. చేద్దాం. Creating the next record. No, not account. No. Sorry, create another record. Just by permanent. Okay. చూసారా? నేను valid type of valid data type. ఏం value వచ్చింది? ఓకే, నెంబర్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఫోన్ నెంబర్ని మన 10 డిజిట్స్ కన్నా ఎక్కువ మనకి ఎంటర్ చేస్తే ఎట్లా ఎర్రర్ చూపిస్తుందో చూపిస్తాను. మీరు ఇందాక ఫస్ట్ వ్యాలిడేషన్ రాశారు, ఒకటి వ్యాలిడ్ వ్యాలిడేషన్. దానికి అదేం చేస్తుంది, నంబర్ టెక్స్ట్ ఎంటర్ చేసి తీసుకుంటుంది, నెంబర్ ఎంటర్ చేసి తీసుకోవట్లేదు కదా. ఆ వ్యాలిడేషన్కే మీరు నాట్ పెట్టిస్తే సరిపోద్ది కదా, రివర్స్ అయిపోద్ది కదా. అంటే నాట్ పెడితే అది కీవర్డ్ కదా, అలా కూడా అవ్వచ్చు. చూద్దాం. ఫస్ట్ మీకు సక్సెస్ఫుల్ గా ఒకటి చూసుకుంటున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫోన్ నెంబర్ బ్లాంక్ ఉండకున్నా 10 కన్నా తక్కువ ఉంటే మనకి ఎర్రర్ చూపించేటట్టు ఒక వ్యాలిడేషన్ రాస్తాం. సో మనకి ఎర్రర్ మెసేజ్ ఏం అవ్వాలి, ఫోన్ నెంబర్ షుడ్ బి 10 డిజిట్స్ అని రాయాలి కదా. Ten characters. Save. Okay. Phone number does not check the spelling. ఇక్కడ ఈ మన ఫోన్ నెంబర్ ఏదైతే ఫీల్డ్ ఇస్తామో ఆ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఇవ్వాలి. ఏపీఐ నేమ్ అని అంటే మన ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు లేబుల్ ఒకటి ఇస్తాము, ఏపీఐ నేమ్ అది ఆల్రెడీ తీసుకుంటుంది. ఏపీఐ నేమ్ ఎప్పుడు కూడా ఆ ఫీల్డ్ నేమ్ ___ సి అని ఉంటది. వాటిని మనము ఫార్ములాస్ లో కానీ లేదంటే డెవలప్మెంట్ లో కానీ వాడుతుండాలి, లేబుల్ నేమ్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నో ఎర్రర్ ఫోన్. ఇప్పుడు నేను దేనికి వ్యాలిడేషన్ రాశానంటే ఫోన్ నెంబర్ ఫస్ట్ బ్లాంక్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 10 డిజిట్స్ కన్నా తక్కువ నెంబర్ ఎంటర్ చేసినా వ్యాలిడేషన్ రావాలని రాశాను నేను. ఓకే,
న్యూ అర్థమవుతుంది. ఎగ్జిస్టింగ్ రికార్డుకి మోడిఫై చేయండి సరిపోద్ది, అన్ని ఎంటర్ చేయడం ఎందుకు. ఇక్కడ నేను ఫోన్ నెంబరు 5 digits ఇస్తా, తీసుకుంటుందిగా చూద్దాం. ఎర్రర్ వచ్చింది అంటే ఏమొచ్చింది ఎర్రరు? ఫోన్ నెంబర్ షుడ్ బి 10 characters. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎన్ని ఇచ్చాం? 5 ఇచ్చాం కదా, ఇంకో 5 ఇస్తే ఇప్పుడు తీసుకుంటది. మీరు చెప్పినట్లు ఆ వాలిడేషన్ మళ్ళీ రాద్దాం. ఇదే దీనిలోకి వెళ్ళి మళ్ళీ మనం వాలిడేషన్ రూల్ క్లిక్ చేస్తే ఇంకొక వాలిడేషన్ రూల్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం రాసిన వాలిడేషన్ రూల్ ఇది. ఓకే, ఎప్పుడైనా మనకి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఒక వాలిడేషన్ రూల్ వల్ల రికార్డ్ సేవ్ అవ్వట్లేదు అనుకోండి, అది ఎన్పిక్యూస్ మీరు చేయలేకపోతున్నప్పుడు సింపుల్ గా ఆ వాలిడేషన్ రూల్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ చేసి ఈ చెక్ బాక్స్ యాక్టివ్ ఏదవుతుందో అది అన్యాక్టివ్ చేసేయండి, డియాక్టివ్ చేసేస్తే ఇప్పుడు మీకు ఆ వాలిడేషన్ రూల్ అనేది ఫైర్ అవ్వదు. డిలీట్ చేసుకోవడం కూడా అవుతుందా? అయిపోతుంది. ఓకే ఓకే, మనం ఓన్లీ ఇన్యాక్టివేట్ చేస్తున్నాం. డిలీట్ చేయొచ్చు కానీ డిలీట్ చేయకూడదు ఎప్పుడైనా. డియాక్టివేట్ చేసుకుంటే అది డిలీట్ చేసినట్టు లెక్క. ఓకే ఓకే, పనిచేయదు కదా. కానీ రియల్ టైంలో డియాక్టివేట్ అలా డైరెక్ట్ గా చేయకూడదు. అదేలే, ఎందుకంటే వితౌట్ ఎనీ పర్మిషన్ మన సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మనం ఎప్పుడు వాలిడేషన్ రూల్ని డియాక్టివేట్ చేయకూడదు. ఎందుకంటే అది సర్టన్ ఫంక్షనాలిటీ కోసం వాళ్ళు రాస్తారు. మనం డియాక్టివేట్ చేసినప్పుడు ఆ ఫంక్షనాలిటీ ఏదైతే వాలిడేషన్ ఉందో అది వర్క్ అవ్వదు. వర్క్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న యాక్యురేట్ డేటా లోపలికి వెళ్దు. సో అప్పుడు మనకి ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మనకి డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఆర్గ్ లో మనకి యాక్సెస్ ఇవ్వరు కదా. ప్రొడక్షన్ అనే కాదు, మీరు శాండ్ బాక్స్ లో కూడా డియాక్టివేట్ చేసేసి దాన్ని కోడ్ పుష్ చేస్తారు అనుకో, డియాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ లో ఏమి చెయ్యం మనం. కూడా ప్రొడక్షన్ లో అడ్మిన్ వర్క్ కూడా ఇలాంటివి చేయరు. ప్రొడక్షన్ లో అడ్మిన్ వర్క్ ఏం చేస్తారంటే లో డిప్లాయ్మెంట్ టైంలో ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ కానీ ప్రీ డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్మెంట్ ముందు కానీ కొన్ని డిపెండెన్సీ ఉన్నవి ఇవ్వాల్సి వస్తుంది. అవి అడ్మిన్ చేస్తారు అంతే, లేదంటే డేటా ఇస్తారు. కానీ డెవలప్మెంట్ వర్క్ ఏంటి ప్రొడక్షన్ లో అసలు టచ్ చేయరు. ఒకవేళ నువ్వు చిన్న ఇలాంటి వాలిడేషన్ రూల్ ఒకటి ఉంది ప్రొడక్షన్ లో, నాకు అవసరం లేదు అది డియాక్టివేట్ చేసేయండి అంటే అక్కడ చేసేయచ్చు, బట్ అక్కడ చేయరు. మన దగ్గరికి వచ్చి మన శాండ్ బాక్స్ లో డియాక్టివేట్ చేసి మళ్ళీ ఆ పర్టికులర్ వాలిడేషన్ ని మన ప్రొడక్షన్ పుష్ అయ్యాలి. ఓకే, అంటే బై మిస్టేక్ శాండ్ బాక్స్ లో ఒక వాలిడేషన్ డియాక్టివేట్ చేశాను, అది మనం మామూలుగా ఈ కోడ్ అంతా 2-3 డెవలపర్స్ వర్క్ చేస్తుంటారు కదా, రివ్యూలు ఏమైనా జరుగుతాయా? కోడ్ రివ్యూలు ఎక్కడైనా ఏదైనా మోడిఫికేషన్లు వచ్చాయేమో వెళ్లే ముందు ప్రొడక్షన్ చేస్తారు. మనకి అంటే అది ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కలా ఉంటది. అంటే డిప్లాయ్మెంట్స్ కూడా వేరియస్ టూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళది చేంజ్ సెట్ అని ఉంది, దాంతో డిప్లాయ్మెంట్ చేస్తారు, ఈజీగా అయిపోద్ది. వర్క్ బేస్ డిప్లాయ్మెంట్ చేస్తారు, అది అయిపోద్ది. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని క్లయింట్స్ ఈ డిప్లాయ్మెంట్స్ ని యాక్సెప్ట్ చేయవు. వాళ్ళ డిప్లాయ్మెంట్ కి కంప్లీట్ గా ఒక టూల్ పెడతారు, దాన్నే డెవ్యాప్స్ అని విన్నారా? ఆటోమేషన్, డెవ్యాప్స్ ఆటోమేషన్ జెంకిన్స్ యూజ్ చేసి చేస్తారు. సో ఆ డెవ్యాప్స్ యూజ్ చేసి జెంకిన్స్ చేస్తారు. జెంకిన్స్ లో చేసినప్పుడు ఏంటవుతుందంటే మనము ఏదైతే పుష్ చేయాలనుకుంటామో మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి పుష్ చేసేస్తే మిగతాదంటే వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళు ఆ జెంకిన్స్ లో అక్కడే తెలిసిపోద్ది కోడ్ డిఫరెన్సెస్, వాడికి లోపలికి వెళ్ళకుండా ఆ డిఫరెన్సెస్ లో ఆడు ఎక్కడైనా ఫైండ్ చేయగలిగితే వెంటనే మనం ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేస్తామో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేశాడంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, అంటే మనం మళ్ళీ చేయాలి, మనకు ఈమెయిల్ వస్తుంది,
ఇది బ్రాంచ్ రిజెక్ట్ చేశారని, అప్పుడు ఏం తప్పు అనేది వాడు అక్కడ మెన్షన్ చేస్తే దాన్ని ఫాలో అవుతూ మళ్ళీ మనం బ్రాంచ్ కట్ చేసుకొని మన కోడ్ పుట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ వాలిడేషన్ రాద్దాం. చూడండి, నేను ఇక్కడ వాలిడేషన్ రాసినప్పుడే ఈ యాక్టివ్ అని చెక్ బాక్స్ చెక్ అయి ఉంది. అది స్క్రీన్ అవుట్లా స్క్రీన్ షేర్ అవుతుందా? అందరికి అవుతుందా? సరే, నేను ఒకసారి కట్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను కాల్. ఇక్కడ రావచ్చు. ఈజ్ నంబర్ చూడండి, అంటే టెక్స్ట్ కూడా రావచ్చు అనుకుంటా. Expected number, date, time, specific text. Okay. ఇప్పుడు దీనికి మీరు ముందు నాట్ పెడదాం అంటున్నారు. కనుక నాట్ పెడితే మొత్తం కండిషన్ ఫాల్స్ అయిపోద్ది అనుకుంటా. అక్కడ ఇందాక ఇది చూడు, ఈజ్ నంబర్ అనేది ట్రూ వచ్చింది అనుకో, మొత్తం కండిషన్ ఫాల్స్ అయిపోద్ది. కాకపోతే పెట్టండి పని చేయదు. చూద్దాం, లెట్ మీ ట్రై. ఇంక ఈజీ నెంబర్ దగ్గర ఈజీ టెక్స్ట్ పెడితేమో చూద్దాం. మనం చేస్తేనే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఏం చేశాను అంటే, నేను ఈజీ నెంబర్ అనేది అది నెంబర్ తీసుకుంటే ట్రూ అవుతుంది, అంటే నెంబర్ ఇస్తున్నాం కాబట్టి. కాకపోతే ఇక్కడ మనం నాట్ ఈజ్ నెంబర్ అంటే నెంబర్ కాకుండా ఏది ఎంటర్ చేస్తే మనకి రావాలని. కదా, అదే కదా మనకు కావాల్సింది. ఈ మాత్రం మీరు కొంచెం ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాలిడేషన్ రూల్స్ కూడా చాలా వస్తాయి. మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీకు ఆ ఫంక్షనాలిటీ ఎలాగ ఫార్ములా రాస్తాడో అర్థం చేసుకోండి. రామకృష్ణ షేర్ అవుతుంది స్క్రీన్. ఓకే ఓకే. ఫోన్ మీద 2 వాలిడేషన్ రాశాను నేను. ఓకే, ఇప్పుడు మీద దీన్ని మారుస్తాను. వర్క్ అయింది అది. చూసారా, ఫోన్ షుడ్ బి నెంబర్. ఇప్పుడు అంటే నెంబర్ ఇచ్చిన మనం టెక్స్ట్ ఇచ్చినా ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. లేదు 5 డిజిట్స్ నెంబర్ ఇచ్చినా ఎర్రర్ త్రో చేస్తుంది. ఎప్పుడైతే 10 డిజిట్స్ నెంబర్ ఇచ్చాడో అప్పుడు మాత్రమే రికార్డ్ సేవ్ అవుతుంది. అంటే 10 డిజిట్ కంటే మాక్సిమం కూడా తీసుకుంటుందా, ఓన్లీ 10 డిజిట్ తీసుకుంటుందా? చూడండి, 10 డిజిట్స్ కన్నా తక్కువ ఉంటేనే చూపిస్తుంది. మాక్సిమం ఇస్తారా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 10 ఇచ్చాను నేను. 12 నెంబర్స్ ఇచ్చాను. 12 నెంబర్స్ ఇచ్చిన రికార్డ్ సేవ్ అయిపోతుంది.
ఓకే. ఓకే. ఆ వాలిడేషన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అంతకన్నా కావాలనుకున్నప్పుడు అందులోనే అదే వాలిడేషన్ రూల్ మనం యాడ్ చేయొచ్చు దాన్ని. అదే ఎగ్జిస్టింగ్ దాంట్లోనే. చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ మీద ఇట్లా రాసాం. అదే కొన్నిసార్లు మనం టెక్స్ట్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ మనం మీకు మొన్న చెప్పాను నేను, ఒక ఫీల్డ్ ని ఎన్ని విధంగా మనం రిక్వైర్ చేయొచ్చు అనేది. ఫస్ట్ ఏంటంటే వైల్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి రిక్వైర్ చేస్తాము, సెకండ్ది పేజ్ లేఅవుట్ లో పేజ్ చేస్తాము, లేఅవుట్ లో థర్డ్ది చేస్తాము. వాలిడేషన్ రూల్. అంటే ఈ 3 టైమ్స్ ఈ 3 టైప్స్ లో ఇంకోటి ఏంటంటే ట్రిగ్గర్ లో కూడా చేయొచ్చు, బట్ ఓకే. ఈ 3 చెప్పిన చాలు. ఓకే. ఇప్పుడు మనం దాన్ని కూడా ఒకవేళ చెక్ చేయాలనుకోండి, ఎంప్లాయీలు ఎక్కడైనా మనకి టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ తీసుకుంటున్నాను నేను, అకౌంట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో మీద కూడా మనం వాలిడేషన్ రాయొచ్చు. ఓకే, చూడండి వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ, ఈ వెబ్సైట్ కూడా అది స్టాండర్డ్ వాలిడేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ ఉంది కదా, దీని మీద ఒక వాలిడేషన్ రాద్దాం. ఏమని? ఈ ఫీల్డ్ షుడ్ బి నల్ ఉండకూడదని. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెబ్సైట్ మీద వాలిడేషన్ రాయాలనుకున్నప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి అకౌంట్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేయాలి. అకౌంట్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ అకౌంట్కి సంబంధించినవన్నీ వస్తాయి. అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి ఇవైతే కామన్ గా ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే డీటెయిల్ ఉన్నాయో, ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్, పేజ్ లేఅవుట్, లైటింగ్ రికార్డ్ పేజ్, బటన్స్, కాంపాక్ట్ లేయర్స్, ఫీల్డ్ సెట్స్, ఆబ్జెక్ట్ లింక్స్, ఇవన్నీ అయితే మాత్రం ప్రతి ఆబ్జెక్ట్ కి కామన్. అది కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ వాలిడేషన్ రూల్స్ క్లిక్ చేస్తే అకౌంట్స్ లో కూడా ఏం వాలిడేషన్ లేవు. సో ఇప్పుడు మనం ఒక వాలిడేషన్ రాద్దాం. Blank. దీన్ని తీసుకొచ్చి కట్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ లో పెట్టాలి. ఏంటంటే ఈజ్ బ్లాంక్ అంటే ఇది ఈజ్ ఎంటీగా ఉంటే మనకు వాలిడేషన్ ట్రూ చేయాలి. అందులో ఏదైనా వాల్యూ ఉంటే కాదని. అంటే ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అన్నప్పుడే కదా ట్రూ, కాబట్టి అప్పుడు వాలిడేషన్ రావాలి. నేనేం చేశాను, సింటాక్స్ చెక్ చేశాను, నో ఎర్రర్స్ ఫౌండ్. అప్పుడు ఏంటంటే వెబ్సైట్ ఫిట్ నాట్ బి బ్లాంక్ అని రాయాలి. రిక్వైర్డ్ చేస్తున్నాను దీన్ని ఇండైరెక్ట్ గా. ఎస్. ఏ ఫీల్డ్ మీద రాశాను? వెబ్సైట్ కదా, వెబ్సైట్ మీద మనకు ఎర్రర్ డిస్ప్లే అవ్వాలి. సేవ్. ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ న్యూ టెస్ట్
అకౌంట్ ఇంకేమి లేవు ఇక్కడ, మ్యాండేటరీ లేవు. ఇక్కడ ఏమి మ్యాండేటరీ లేవు కాబట్టి మనం రాసిన వెబ్సైట్ మీద కూడా మనకి ఎలాంటి మ్యాండేటరీ చూపించట్లేదు కదా. అదే మనం నార్మల్ గా ఫీల్డ్ లెవెల్లో రిక్వైర్డ్ పెడితే ఇక్కడ రెడ్ సింబల్ స్టార్ చూపిస్తుంది, రెడ్ స్టార్ చూపిస్తుంది. లైటింగ్ అయితే రెడ్ స్టార్ చూపిస్తుంది. క్లాసికల్ అయితే ఆ ఫీల్డ్ పక్కన ఇక్కడ రెడ్ లైన్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేస్తాం. నేను ఏమి దానికి అయితే మనకి ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎర్రర్ మెసేజ్ వచ్చిన తర్వాత చూపిస్తుంది మనకి వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అని తెలుస్తుంది. దీనికన్నా ముందు మనకు తెలియట్లేదు. సో మనకు రియల్ టైమ్ లో కూడా వ్యాలిడేషన్ రూల్స్ ముందు మనం ఒక రికార్డ్ ఎంటర్ చేసి సేవ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది దాని మీద వ్యాలిడేషన్ ఉన్నట్టు. ముందే డేటా ఇవ్వడానికి తెలియదు. సో ఇలాంటప్పుడు మనము ఏం చేయాలంటే ఓకే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కదా అని చెప్పేసి మనం వాల్యూ ఇవ్వాలి. ప్లేస్ హోల్డరా ఇట్లా ఇచ్చాం. ఇట్లా ఇచ్చేసి సేవ్ చేస్తే ఇప్పుడు సేవ్ అయిపోతుంది. ఇది చెప్పాలనుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్ వ్యాలిడేషన్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఈ అకౌంట్ లోనే అకౌంట్ నెంబర్ ని నల్ చేయాలి, నల్ ఉండకూడదు అని అన్నప్పుడు కూడా అలాంటిది రాసుకోవచ్చు మీరు. అంటే ఏవైనా ఫీల్డ్స్ మీద మీరు అలా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి మనం వ్యాలిడేషన్ రాయాల్సి వస్తుంది. వ్యాలిడేషన్ రాయాలంటే ఇట్ షుడ్ బి ద ఫార్ములా. మీకు మళ్ళీ చెప్తాను, ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ లో ఈ వ్యాలిడేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ న్యూ క్లిక్ చేసినప్పుడు మనకి చాలా ఫంక్షనాలిటీ వస్తాయి. ఈ ఇన్సెట్ అన్నప్పుడు మనకి ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ మనం డైరెక్ట్ గా వస్తుంది, ఏ ఆబ్జెక్ట్ మీద ఉన్నామో దానివి. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటర్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనము ఆపరేటర్స్ కూడా వాడతాం. నాట్ ఈక్వల్, లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఆర్, అండ్, యాడ్, సబ్ ఇలాగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిలో చూసుకుంటే ఎంప్లాయ్ ట్యాబ్ లో ఇక్కడ డేట్ ఒకటి ఉంటుంది. ఏది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ముందు అవ్వకూడదు ఎప్పుడు, అంటే ఈ రోజు కాకుండా రేపు అవ్వకూడదు కదా డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఒకవేళ మనం అట్లా ఇప్పుడు నేను 12th సెలెక్ట్ చేసాను అనుకున్నాం, February 12th అనేది ఇంకా 2 days ఉంది టైం. సో అప్పుడు దీనికి వ్యాలిడేషన్ వస్తుందా లేదా చూడండి. అలా రాయలేదు అనుకుంటా. ఏమైపోతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది 2 రోజులు ఈ రోజు కాకుండా ఎల్లుండి ఇచ్చినా సేవ్ అయిపోతుంది. కానీ అది వ్యాలిడేషన్ ఉండాలి కదా, అప్పుడు కరెక్ట్ ఫార్మాట్ కాదు ఎక్సెల్ చెప్పాలనుకుంటే. సో అలాంటి దానికి మనం వ్యాలిడేషన్ రాయాలి. అంటే డేట్ అనేది కరెంట్ డేట్ కన్నా తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. అలాంటి వ్యాలిడేషన్ రాయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్ లో మనం మళ్ళీ అమౌంట్ ఎంప్లాయ్ని validation rules, new,
date and time.